అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ₹1 నష్టపరిహారం ఇవ్వలేదని కానీ దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రభుత్వ సొమ్మును వృథాగా ఖర్చు చేస్తున్నారని కాంగ్రెస్ నేత శ్రీనివాసరెడ్డి ఫైర్ అయ్యారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో చెరుకు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక పెట్రోల్ బంకు నుండి తెలంగాణ తల్లి విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి బస్టాండ్ ఎదుట రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అయితే ప్రభుత్వ సొమ్ము ఖర్చు చేస్తూ పార్టీ అభివృద్ధికి ప్రచారం చేసుకుంటున్నారని బీఆర్ఎస్ ప్రభుత్వంపై శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ఏం ఒరకబెట్టారని ఉత్సాహాలు జరుపుకుంటున్నారో ప్రజలకు సర్కార్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.